సునీత గారు సిబిఐలో ఇంప్లీడ్ అవ్వడానికి పిటిషన్ వేశారు. సో సిబిఐ కూడా దానికి అభ్యంతరం తెలపలేదు. వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత పూర్తిగా ఏదైతే ఈ కేసు పెండింగ్ పడుతూ వచ్చిందో దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి ఒక మహిళగా సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి ఫైట్ చేసి పోరాటం చేసి సిబిఐ దర్యాప్తు వేయించుకుంది ఆవిడ. సిబిఐ దర్యాప్తు ద్వారా ఆవిడకి పూర్తిగా న్యాయం జరుగుతుందని అందరూ ఆశించారు. కొంతవరకు విషయం పెండింగ్ పడుతూ వచ్చింది. ఒక పక్క నుంచి సిబిఐ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది. భాస్కర్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. అరెస్ట్ చేశారు. మొన్ననే ఏదో కండిషన్ బెయిల్ ఏదో సెక్యూరిటీ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ లొంగిపోయినటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళు అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి, మిగతా వాళ్ళు జైలులోనే ఉన్నారు. సో సిబిఐ దర్యాప్తు మాత్రం ముగిసింది. ఈ దర్యాప్తులో పూర్తిగా అన్ని ఎవిడెన్సెస్తో పాటు హత్యకి కుట్రకి కారణాలు, హత్య ఎలా జరిగింది ఏంటనే అంశాలన్నింటినీ కూడా ఇటు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారా? సుప్రీంకోర్టు తీసుకెళ్ళడం సిబిఐ కూడా సుప్రీంకోర్టుకి అన్ని అంశాలని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి నివేదికలు సుప్రీంకోర్టులో ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా దాని మీద పెండింగ్ పెడుతూ వచ్చింది. సో ఇప్పుడు ఆవిడ మరొకసారి ఏదైతే ఈ సిబిఐ చేసినటువంటి దర్యాప్తు ఉందో, ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఆమె కూడా ఆ విచారణలో సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి ఈ సిబిఐ ఇస్తున్నటువంటి నివేదికలలో కానీ సిబిఐ ఇస్తున్నటువంటి వాంగ్మూల ఆధారాలతో సిబిఐ చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో కానీ ప్రతి దానిలో కూడా ఆమె ఇంప్లీడ్ అవ్వాలనుకుంటుంది. ఇంప్లీడ్ అవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టులో ఆవిడ పిటిషన్ వేసుకుంది. అయితేనంటే ఇక్కడ సిబిఐని అనుమానించో లేదంటే సిబిఐ జాప్యం చేసినప్పుడు కొంత అవినాష్ రెడ్డి విషయంలో శిక్ష, అవినాష్ రెడ్డికి జైలుకి ఎలా పోవటాలు, తర్వాత భాస్కర్ రెడ్డికి మళ్ళీ బెయిల్ రావటాలు, సిబిఐ కోర్టు నుంచి బెయిల్ రావటాలు, అలాంటి పరిణామాలు కొన్ని ఆవిడ్ని కొంచెం ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు హత్యకి సూత్రధారులు పాత్రధారులు అంతా వాళ్లే అయినప్పుడు వాళ్ళకి ఎలా బెయిల్ వచ్చింది? అక్కడ 7-8 కింద నమోదయ్యారు అని చెప్పని మొత్తం అంతా వాళ్ళే అని చెప్పని నడుస్తున్నప్పుడు ఎలా ఇదయ్యారని చెప్పిన విషయంలో ఆమె విచారణ ఇంప్లీడ్ కావాలని చెప్పని సుప్రీంకోర్టు కోరుకుంది. అయితే సుప్రీంకోర్టు కూడా ఆమె ఇంప్లీడ్ అవడానికి అవకాశం ఇవ్వటానికి ముందే సిబిఐ మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని చెప్పింది. సో ఈ విషయంలో మాత్రం సిబిఐ జెన్యూనిటీని కొంతవరకు మెచ్చుకోకుండా ఉండలేము. కానీ ఏదైతే ఇంప్లీడ్ అయిన తర్వాత జరిగేటువంటి విచారణ అంతా కూడా సునీత గారికి న్యాయం జరిగే విధంగానే ఉంటుంది. వివేక హత్య కేసుకి సంబంధించినటువంటి నేరస్తులు ఎవరు అనే దాని మీద వాస్తవాలు అయితే బయటకు వస్తాయి. ఆవిడ ఇంప్లీడ్ అయిన తర్వాత ప్రతి విషయం ఆ కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఆవిడకి కూడా తెలుస్తాయి. కోర్టుతో పాటు సిబిఐ చేసేటువంటి విచారణ అంతా కూడా ఆమెకు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాస్తవానికి అన్ని విషయాలు ఆవిడకి తెలుస్తూ ఉంటే ఇంచుమించుగా ఆవిడకి న్యాయం జరిగినట్టే, వివేకానంద గారి ఆత్మ ఇంత శాంతించినట్టే అనేది ఈవిడ సిబిఐ ఇచ్చినటువంటి సిబిఐ ఇంప్లీడ్ అవడంతో ద్వారా వచ్చిన ప్రజల్లో వస్తున్నటువంటి చర్చ. ప్రధానంగా చూస్తే రాయలసీమ ప్రాంతంలో వస్తున్నటువంటి చర్చ. ఒకవేళ సిబిఐ దీన్ని అభ్యంతరపరుచుంటే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇక్కడ సిబిఐ కూడా అభ్యంతరపరచలేదు. వాళ్ళేం అభ్యంతరం వ్యక్తం చేయకుండానే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆవిడ ఇంప్లీడ్ కావచ్చు అని చెప్పని వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్ అంటూ కూడా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం. ఒకవేళ రేపొద్దున దీని ద్వారా ఆవిడ జరిగినటువంటి ఈ కేసు దీనికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఆవిడ పూర్తిగా తెలుసుకోగలుగుతుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, ఎలా చంపారు, ఏ టైంలో వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ కాస్తో చంపారు. ఇప్పటికే ఎందుకంటే నిందల పాపం ఆవిడ చాలా మోసింది. ఆమె భర్త మోసాడు, అతను రెండో భార్య అని చెప్పుకున్నాడు. చాలామంది మీద ఆ కుటుంబంలో చాలామంది మీద నిందలు మోపడమే కాకుండా సునీత గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మాట్లాడడం, వ్యక్తిత్వ హననానికి వెళ్ళటం, ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా అడ్డగోలుగా మాట్లాడడం. అప్పుడులోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఆవిడ కొన్ని వాస్తవాలు కూడా చెప్పింది. లిఫ్ట్ దగ్గర ఆపి ఆయన ఏం చెప్పింది, ఏం మాట్లాడింది ఏంటనేది, ఇలాంటి ఎన్నో అడ్డగోలుగా మాట్లాడిన తర్వాత ఆవిడ ఈరోజు ఇంప్లీడ్ అవ్వాలనుకోవడం తప్పేమీ కాదు. ఆవిడ ఇంప్లీడ్ అవ్వడానికి సిబిఐ కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి ఈ నేరానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఏంటనేది
తెలుసుకోవడానికి అవకాశాలు దొరికినట్టే. పూర్తిగా రేపొద్దున ఆమె ఎక్కడ అసంతృప్తితో లేకుండా తన తండ్రి మరణం ఎలా జరిగింది అని తెలుసుకోవాలని ఏదైతే గట్టి ప్రయత్నం చేస్తూ సుప్రీంకోర్టుకి సిబిఐని తీసుకొచ్చిందో, తన తండ్రి మరణానికి కారకులు ఎవరనేది మాత్రం దీని ద్వారా తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే చాలా చాలా క్లియర్గా ఉంది.